హృదయం అనే తలుపుని తీయి. ఆయన తడుతూ ఉన్నటువంటి వారికి ఉన్నారు. నీ హృదయాన్ని బాగు చేయటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నటువంటి వారికి ఉన్నారు. నీ కొరకు ఆయన ఎన్నెన్నో శ్రమలు అనిపించినారు, కష్టాలు అనిపించినారు, ఇరుకులను ఇబ్బందులు అనిపించినారు, మేకులు దిగొట్టున్నారు, కొరడాలతో కొట్టినారు, హేళన చేస్తున్నారు, ఉమ్మయిస్తున్నారు, తలపై ముళ్ళ కిరీటం, పక్కలో బళ్ళేపోటు, కొరడా దెబ్బలు, ఘోరమైనటువంటి మరణాన్ని ఆయన అనిపించినాడు. ఎందుకో తెలుసా? పాపం చేత అపరాధం చేత చచ్చినటువంటి నిన్ను విడిపించి మరణంలోంచి జీవంలో దాటించడానికి యేసుప్రభు చనిపోయినటువంటి వారు ఉన్నారు. నీ హృదయాన్ని ఫలింప చేయడానికి యేసుప్రభు వారు కలవరి శిలువలో ప్రాణం పెట్టినటువంటి వారు ఉన్నారు. ఇప్పటికైనా పాపక్షమాపణ పొందుకో. ఆయన యందు విశ్వాసం ఉంచువానికి ఆశాభంగం కానేరదని దేవుని వాక్యం రాయబడింది. కనుక ఆయన దగ్గరికి వచ్చేవాడిని ఆయన ఎంత మాత్రం కూడా త్రోసివేసే దేవుడు కాదు. నీ హృదయం ఒకవేళ మరి సాతాను వర్క్షాప్ లాగా ఉన్నట్లయితే ఇప్పుడే ఈ సమయంలోనే యేసుని అంగీకరించు. ప్రభువైన యేసు, నా హృదయంలోనికి రమ్ము అని నువ్వు చెప్పినట్లు